ఫార్ములా ఈ రేస్ కేసులో గవర్నర్ పర్మిషన్ తర్వాతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారంటున్న ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావుతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. పొలిటికల్ హీట్ పెంచుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఏసీబీ ఈడీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నాయి. తాజాగా ఏసీబీ ఈరోజు కేటీఆర్ని విచారిస్తుంది. అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఏసీబీ మాజీ డీజీ పూర్ణచంద్రరావు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్. కేసు దర్యాప్తు నడుస్తుంది. మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే, మా ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ స్థాయిలో దీని మీద ఎంక్వైరీ జరగటం, గవర్నర్ గారికి రిపోర్ట్ వెళ్ళటం జరిగింది. రిపోర్ట్ వెళ్ళాక గవర్నర్ తరపు నుంచి పర్మిషన్ రావడం, వచ్చిన తర్వాత మరి ఏసీబీకి ప్రభుత్వం ఈ రిపోర్ట్ పంపించింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసింది. ఈ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడానికి ప్రాథమికమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి హైకోర్టు కూడా ఆయన వేసిన పిటిషన్ కొట్టేయడం జరిగింది. అంటే కేసు ఉన్నట్టే కదా. ఇందులో ఇన్ఫ్యాక్ట్ ఏసీబీకి సహకరించాల్సింది పోయి ఏసీబీ మీద ఆరోపణలు చేయడం అనేది సరైంది కాదు. కారణం ఏంటంటే, ఇప్పుడు కేటీఆర్ ఈ రోజున బయట ఏమని చెప్పాడు, ఆయన నేనే ఇమ్మన్నాను, నేనే ఇచ్చానని చెప్పారు. అదే విషయం ఏసీబీ అధికారుల ముందు చెప్తారు. ఏంటి అందులో ఒక చిత్రమైన విషయం ఉంది. జరిగిందే కదా చెప్పేది ఎవరైనా. సో అదే ఆయన చెప్తారు. దాన్ని ఎందుకు జాప్యం చేస్తున్నారో మనకు అర్థం కాదు. సో మనం జాప్యం చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా పాలిష్డ్గా నీట్గా వెళ్ళటం, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పడం అనేది అదేమవుతుందంటే అది ఆయన యొక్క దీన్ని స్టేచర్ని పెంచుతుంది. ఇది ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా తయారైపోయారంటే, ఈ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా డిఫరెంట్గా ఉంటారు. అటు అడ్వకేట్లు కానీ కొలీగ్స్ కానీ. మనం దీన్ని సెన్సేషనలైజ్ చేయాలా, అల్లరి పెట్టాలా, ఆరోపణలు చేయాలా, ఎదురుదాడి చేయాలా. ఈ ఎదురుదాడి అనేది భయంకరమైన సంస్కృతి అండి తెలుగు రాష్ట్రాల్లో చేరింది. ఎవరు కూడా ఉన్న వాస్తవాలు మాట్లాడకుండా బట్టగాల్చి మీదేయటం అనేది జరుగుతూ ఉంది. ఇదే ప్రాసెస్లో ఇక్కడ నడుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం జగన్ కేసులో విచారణ చూసాం. సిబిఐ చేసినప్పుడు వాళ్ళందరూ అటెండ్ అయ్యేవాళ్ళు. పెద్ద హడావిడి ఏమి ఉండేది కాదు. వాళ్ళు ఎగ్జామిన్ చేసేవాళ్ళు, పంపించేసేవాళ్ళు. ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు, అరెస్ట్ చేయని వాళ్ళని పంపించేది. ఎక్కడ మీకు హడావిడి కనపడేది కాదు. ఇదేంటంటే ప్రతి దాన్ని సెన్సేషనలైజ్ చేయటం, మరి సింపతి కోసమో ఇంకో రాజకీయ కారణాల కోసం చేయటం, అసలు ఈ వీళ్ళ నాయకులకున్న స్టేచర్ని తగ్గించేసుకుంటున్నారు. ఇంకో విషయం, మీరు విచారణ సమయంలో కూడా కేటీఆర్ లాయర్ కావాలని చెప్పేసి అడిగారు. లాయర్ సమక్షంలోనే తనని విచారణ చేయాలని చెప్పేసి అడిగారు. దీని ఎట్లా చూడండి. ఇప్పుడు అరవింద్ కుమార్ గారు నేను వెళ్ళారు కదా, ఆయన లాయర్ని పెట్టుకుని వెళ్ళారా? ఆయన సీనియర్ అధికారే, బాగా చదువుకున్నాడు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్, అటెండ్ అయ్యాడు. అదే మాదిరి ఈయన అటెండ్ అవుతారు. ఏముందండి అందులో? లాయర్లు పక్కన పెట్టుకుని ప్రశ్నించేది ఏముండదు. లాయర్ల సమక్షంలో అంటే లాయర్కి కనపడే విధంగా అటు పోలీస్ అధికారి, ఇన్వెస్టిగేటింగ్ అధికారి, అట్లానే ఈ సాక్షి కానీ ముద్దాయి కానీ కనపడే విధంగా లాయర్ చూడాలన్నమాట. అంత తప్పిస్తే లాయర్ చేయగలిగేది కూడా ఏమి ఉండదు అందులో. సో అందువల్ల అధికారులు కూడా ఏం చేస్తారు, వాళ్ళకున్న ఏదైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందో దాని ప్రకారం ప్రశ్నలు వేస్తారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, దానికి వేస్తారు. వేరే సాక్షులతో మాట్లాడినప్పుడు అక్కడి నుంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి, కొంత సమాచారం అది అడుగుతారు. అట్లా 2-3 దఫాలుగా మాట్లాడటం అవటం అనేది జరుగుతుంది. అసలు ఏసీబీ అనేది మన ఏసీబీ తెలంగాణలో అసలు ఏ సమస్య ఉండదు. చాలా పాలిష్డ్గా, నీట్గా అందరూ వెరీ వెల్ ట్రైన్డ్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పడం తప్పిస్తే వాళ్ళని అవాయిడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. మౌఖిక ఆదేశాలతో జరిగిన, రాతపూర్వక ఆదేశాలతో జరిగిన కూడా డబ్బు ఎఫ్ఈఓ సంస్థకు చేరింది. ఎక్కడ కూడా అక్రమంగా జరగలేదు. అదంతా కూడా రేస్ నిర్వహించినటువంటి ఎఫ్ఈఓ సంస్థకు చేరింది అనేది ఇప్పుడు ప్రజెంట్ కేటీఆర్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇందులో అవినీతి ఎక్కడ జరిగిందని అని అంటున్నారు. అంటే ఇలా చేయొచ్చా? ఎలాంటి రాతపూర్వకంగా ఆదేశాలు లేకపోయినా మౌఖికంగా? ఇప్పుడు మౌఖికంగా చేయడానికి లేదు కదండి. మౌఖికంగా ఎట్లా చేస్తారు? ఇది వ్యవస్థ ఎప్పుడు కూడా దెర్ ఆర్ సర్టన్ ప్రొసీజర్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సెక్రటేరియట్ ఈ సర్క్యులేషన్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటిని అన్నిటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడే మనకేమవుతుందంటే తప్పు జరగకుండా పని ఆలస్యమైనా జరిగేటువంటి అవకాశం ఉంది. మరి మౌఖిక ఆదేశాల మీద ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, క్యాబినెట్ క్లియరెన్స్ లేకుండా, ఆర్బీఐ క్లియరెన్స్ లేకుండా తీసుకుని చేయాల్సినటువంటి అర్జెన్సీ ఏమొచ్చింది చెప్పండి? ఏముంటుంది అంతలో? ఎవరికైనా ఇళ్ళు తగలబడుతుంటే, మనం డిజాస్టర్ ఉందంటే మనం అలాంటి వైలేట్ చేస్తాం. ఆ ప్రొవిజన్స్ కూడా మనకి రూల్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని రూల్స్ వైలేట్ చేయొచ్చు. ఆ రూల్స్ వైలేట్ చేసే రూల్ కూడా ఉందన్నమాట. ఇది అట్లాంటిదేం కాదు కదండి. ఇది
సో అంత తొందర ఏముంది చెప్పండి. ఈ కేసులో కనీసం ప్రాథమిక దర్యాప్తు కూడా జరగలేదు. కేవలం కంప్లైంట్ ఇచ్చినటువంటి 24 గంటల్లోనే కేసు ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, తనని నిందితుడిగా చేర్చారు అన్నది ఈ ముగ్గురు చెప్తున్నటువంటి మాట. ఎందుకు వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు కదా, గవర్నర్ గారి దాకా పోయింది కదా, ఇది మొత్తం పేపర్లో అంతా వచ్చింది కదా, వచ్చిన దాన్ని బట్టే కదా రిపోర్టు వచ్చింది. ఇంకా ఏసీబీ తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకపోతే తప్పు అవుతుంది, అది తాత్సారం చేస్తే. ఇంకా తాత్సారం చేయాల్సిన అవసరం లేదు. టోటల్ మెటీరియల్ ఆన్ హ్యాండ్ ఉంది కాబట్టి, ప్రైమా ఫేసీ కేసు మేడౌట్ అయింది కాబట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. ఇది మొత్తానికి ఇప్పటికే ఈ కేసు గురించి ఇలాంటి కేసులు కోర్టులు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితగతిన కేసు ట్రయల్స్ కూడా పూర్తి అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా పూర్ణచంద్రరావు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో కలిసి శశి.